హాయ్ అందరికీ. నేనైతే హ్యాండ్ బ్యాగ్ స్టిచ్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. మా వారి సీట్ కవర్ పాడైపోతే అది వేస్ట్ అయిపోకూడదని ఈ విధంగా క్లాత్ తీసుకొచ్చుకొని సీట్ కవర్ లోపల వేసి లైనింగ్ బదులు సీట్ కవర్ వేసాను. గట్టిగా ఉంటుందని లైనింగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సీట్ కవర్ వేసి కుట్టాను. బయట ఒక పౌచ్ ఇచ్చాను, లోపల ఒక పౌచ్ ఇచ్చాను. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది. బయట కొనుక్కున్నాడు కంటే మన బ్యాగ్ మనం స్టిచ్ చేసి వేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హ్యాండ్ పౌచ్ కూడా కుట్టాను. చూడండి, మొత్తం కుట్టిన తర్వాత ఒక ఐడియా వచ్చిందండి. లోపల దీంట్లో కూడా సీట్ కవర్ వేస్తే బాగుండేది అని. ఇదే ఫస్ట్ కుట్టాను. హ్యాండ్ బ్యాగ్ సెకండ్ కుట్టాను. అందుకే ఇది ఇలా మెత్తగా ఉందని అందులో సీట్ కవర్ యాడ్ చేశాను. లోపల 2 పౌచ్ ఇచ్చాను. కార్డ్స్ పెట్టుకుంటాం కదా, ఒక జిప్ ఇచ్చాను. పాత హ్యాండ్ బ్యాగ్ది బటన్ ఉంటే దీనికి పెట్టాను. ఈ విధంగా పైపింగ్ పెట్టి హ్యాండ్ పౌచ్ ప్రిపేర్ చేశాను. అలాగే మా పాప కోసం లాంగ్ హ్యాండ్ బ్యాగ్ కుట్టాను. నువ్వే కుట్టుకుంటున్నావు మమ్మీ, నాకు కూడా ఒకటి కుట్టచ్చు కదా అంటే ఈ విధంగా కుట్టి పూసల పైన డిజైన్ చేశాను. దీంట్లో లోపల పౌచ్ ఇవ్వలేదండి, బయట ఒక పౌచ్ మాత్రమే ఇచ్చాను. అంతే. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.